దేవునికి తెలియజే ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని చూడు, రెఫరెన్స్ చూడు, స్క్రీన్ మీద అయ్యా 5వ అధ్యాయం 14వ వచనం. అంత తొందరగా తీర్చావు వేసి మళ్ళీ. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇది వాక్యం. ఇప్పుడు ఏం చేస్తారు మరి? విశ్వాసులు ఎవరైనా పేషెంట్ అయితే ఇంట్లో వారు ప్రార్థన చేయాలి. సంఘము నుండి, సంఘములో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దైవ జనాంగాన్ని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలి. కానీ విశ్వాసులు ఏం చేస్తారు? శాలేమన్న రాడా? శాలేమన్న దొరకడా? సంఘపు పెద్దనన్నాడా? పెద్దలనన్నాడా? అంటే ఒక సంఘానికి ఒకడు నాయకుడు కాదు, ఉపనాయకులు కూడా ఉంటారు. అర్థమైందా? వారు కూడా పెద్దలే. చిత్రం ఏంటంటే తెర మీద కనపడుతున్నటువంటి వాడు వాక్య సేవకుడు. ఈ వాక్య సేవకునికి సహసేవకులు ఉంటారు, సహ సపోర్టర్స్. వారు కూడా పెద్దలే. వారు కూడా ఉపదేశం చేయగలరు అండ్ సంఘాన్ని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళు అసలు రహస్యం ఎక్కడుంది? వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నిలబడ్డారు అనుకో, ఏనా ఆయన చేయడా ఎందో అట్టయితే పద ప్రార్థన చేయించుకుందా. సేవకులు వచ్చారంటే ఎవరు వాళ్ళ వదిలేపా చాలేమన్నా చేస్తే. ఎంత తెలివి తక్కువ వాళ్ళండి. ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పాను నేను. అరే రహస్యం అక్కడుందిరా తల్లి అంటే నేను ఎన్నిసార్లు చెప్పిన అయ్యా అక్కడుంది నాయన అంటే, ఈ కళ్ళ ముందు ఉన్నోడినేమో తృణీకరిస్తుంటే ఎక్కడో నేను చెక్కనోడినేమో నన్ను పట్టుకొని ఈడు దొరకడేందని నా కోసం తిరుగుతుంటు. దేవుడు నీ ముందు ఉంచి అందిపుచ్చుకొని ఆనందించు తల్లి, ఆనందించు నాయనని నీకు అవకాశం ఇచ్చి లేఖనం. నేను అందుతానా? నేను చిక్కుతానా నీకు? ఈరోజు ఎక్కడున్నా రేపు ఆడ ఉంటాను, ఏ ఊర్లో తిరుగుతాను. అందుకని సంఘమునకు నాయకగణాన్ని నియమించా, కొంతమందిని ఏర్పరిచా వాక్య క్రమమును అనుసరించి. నేనున్నా లేకపోయినా నేను ఇంకా అనేక ప్రాంతాల్లో దృష్టిలో పెట్టుకొని పరిచర్య చేయాలి కనుక మెయిన్ బ్రాంచి కొంతమంది వ్యక్తులు ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. ఇది పద్దాకల నువ్వే ఉంటాం కాదు, నువ్వు కొంతమందిని ఏర్పరచాలి. అక్కడ వాళ్ళు ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రకటించే వాళ్ళు కావాలి, నడిపించే వాళ్ళు కావాలి. ప్రతి సంఘానికి ఒక నాయకుడు కాదు, ఉపనాయకులు కూడా ఉండాలి. అది వాక్యానుసారం. ఎవడో స్వామి చెప్పినట్టు లోకంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్షన్ అన్నీ ఒకడే అన్నట్టు కాదు. అది లోకంలో సినిమాలకి. ఇది సంఘం. సంఘానికి కొన్ని క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులలోనే కార్యసిద్ధి కలిగింది. అంటే ప్రతి విషయంలో క్లారిటీ మిస్ అయిందండి, స్పష్టత పోయింది. నూనె డబ్బా తెచ్చి దీనికి చేయి ప్రార్థన, ఓకే నూనె కోసం ప్రార్థన చేశా. అది తీసుకెళ్ళి ఒట్టిగా రాసుకొని ఏంది తగ్గదో, ఏం తగ్గదు, ఏంది రాసుకున్న తగ్గదు, ఏముంది నూనె రాసి ఏం తగ్గదు ఏందని చూడమల్లా ప్రార్థన చేయమన్నాడు. చేయరు. అమృతాంజనం కానీ రాసుకున్నట్టు నూనె రాసి చెయ్యి ప్రార్థన, పట్టుదలగా ప్రార్థన చెయ్యి. ప్రభు ఏ జవాబిస్తాడో ఆయన సమాధానం ఏదో ఒకటి వచ్చిందాకా పట్టు వదలకుండా మొర్రపెట్టు. ఇది వాక్యం. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు సంబంధిత అంశాన్ని గురించి స్పష్టంగా చెయ్యి. తప్పకుండా జవాబిస్తాడు.
స్పష్టత ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి, రోగులకి ఏం చేయాలా? పట్టుకొని బాధాలా? ఏం చేయాలి? రోగుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? సంఘపు పెద్దలా అంటే ఒకడికి కాదు, ఇంకా ఇతరులకు కూడా విలువ ఉంది. మరి మీకేమో వాళ్ళేమో శాలేమనలా కనపడరు, వాళ్ళనేమో లెక్క చేయరు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో ఇక నుంచి. నీ ఇంట ఎవరైనా రోగి అయి ఉంటే, విశ్వాస అయిన వాడు రోగి అయి ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి, దైవజనులను అడగండి, అన్న మన సంఘంలోని నాయకులను పంపండి, మా ఇంట ఒక వ్యక్తి రోగి అయి ఉన్నారు, ప్రార్థన చేస్తారంటే తప్పకుండా దైవజనాంగం నీ దగ్గరికి వస్తారు, నీ ఇంటికి వస్తారు. ఆ రోగి మీద నూనె రాసి చేతుల్లోంచి ప్రార్థన చేస్తారు. అతని పక్షంగా క్షమాపణ అడుగుతారు. దేవా, ఈ బిడ్డల్ని క్షమించు, ఏ పాపం వల్ల ఈ బలహీనతకు గురయ్యాడో, దేన్ని బట్టి నీ కోపం ఈ బిడ్డ మీదకి వచ్చిందో మన్నించు, క్షమించు, స్వస్థపరచు, లేవనెత్తంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే. అది క్రమం. ఇలా ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నదన్న స్పష్టత మనకు ఉండాలి బిడ్డలారా. నేను చెప్పిన ఎంతమందికి అర్థమైనదో ఏమో. బాబేల్లో ఉండకూడదు, మనం బాబేల్లో ఉండకూడదు. స్పష్టత ఉండాలి మనకి. అరబందరం, అయోమయం, గందరగోళంలో ఉండకూడదు. ఏ పని చేసినా క్లారిటీ ఉండాలి. అది విషయం. శత్రువు ఎవరు? మనకి ఏమని టార్గెట్ చేయాలి? వాడు మనల్ని యుక్తితో దెబ్బ కొడుతున్నాడు. మనకి శక్తి ఉంది, దాంతోపాటు వివేచన కూడా కావాలి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచించబడ్డాడు. సేవకుడా, నీ సేవ వృద్ధి అవ్వాలి. లేఖనం ఏం చెప్పింది? నన్ను అడుగుము అన్నాడా? రోడ్ల మీద తిరుగుము అన్నాడా? ఏమన్నా? నన్ను అడుగుము, అడిగిన తర్వాత తిరుగుమని ఆయన చెబుతాడు. ఎప్పుడు తిరగాలో అడుగుము అన్నమాట పక్కన పెట్టి ఊళ్ళో తిరుగుము అన్నమాట తీసుకొని తిరుగుతా ఉన్నాను. ఏం ఫాయిదా? తిరుగుమని ఆయనే చెబుతాడు. ఎప్పుడు తిరగాలో ఆయన చెబుతాడు. ముందు అడగాలి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా అనుగ్రహిస్తాను అన్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునట్లు నేను, ఎన్నిక లేని వాడు బలమైన జనమగినట్లు నేను. ఇవన్నీ ఎవరు చేస్తారు? మరి మనల్ని ఏం చేయమన్నాడు? ప్రార్థించు అండ్ ఆయన చెప్పిన క్రమమును అనుసరించి ప్రకటించు. ఆయన చెప్పిన క్రమమును అనుసరించి ప్రకటించు. అది వెర్రి పనిగా తమ్ముడు. దేవుని పాదాల సన్నిధిని దుఃఖాక్రాంతులమై మోకాళ్ళుని మొర్రపెట్టి దేవునికి మనవులు తెలియజేయుట వెర్రి పని కాదు. అది ఒక విస్ఫోటనానికి దారితీసిద్ది తమ్ముడు. అది సోది పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో అలా స్పష్టత కలిగి ఉండాలి. దీని గురించి లేఖనం ఏం చెప్పింది, నేనేం చేయాలి, ఇలా బోలెడన్ని విషయాలు ఉన్నాయి. నేను చేసే పరిచర్యలో ఆ క్లారిటీ మిస్ అవ్వకూడదని తిప్పలు పడుతున్నా. ఏది చేసినా ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు లేఖనానుసారం, దీని విషయంలో ఏడిసింది. ఎవరి అన్నా మనకు కనపడ్డా కూడా స్తోత్రం ప్రభా, తెలియక తేడా పడ్డారు, సరిదిద్దునాయనని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. కొంతమంది పని కట్టుకొని కూసేగాడిద వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని కొన్ని కూసేగాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలకి మరి తప్పదు, బెత్తం వాడాల్సిందే. చేసే పనిని పాడు చేసే అర్భకులు తయారైతే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ సాగిపోతాం. వాటికి తెలియదు. ఒకటి చెబితే నాడు సోదరులు ఉన్నారు ఆ మూర్ఖులు. ఈ మూర్ఖుని వీపునకు కాబట్టి బెత్తం లాంటి కోటింగ్ ఇచ్చుకుంటే దాటి ముందుకు వెళ్ళిపోతాం. అది అందులో కూడా క్లారిటీ ఉంది. ఎవడికి ఇవ్వాలో వాడికే ఇస్తాం కోటింగ్. ఏం చేసినా సరే క్లారిటీ ఉంటుంది. ప్రసంగం చేసాం, ఏంటి, ఏం మొదలెత్తాం, ఏం చెబుతున్నాం, ఏం అర్థమైంది, దీన్ని అంతటి విన్న తర్వాత బిడ్డలకు వచ్చిన శేషం ఏంటి?
ఓ పరిచయం చేసాం, కూటాలు పెట్టాం, పెడితే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? కొన్ని ఆత్మలు బలపడ్డాయి, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ప్రభునామానికి మహిమ వచ్చింది. అన్యజనులకు స్పష్టముగా యేసే రక్షకుడు, యేసు తప్ప మోక్ష మార్గం లేదని సువార్త ప్రకటింపబడింది. క్లారిటీ. ఏ గ్రంథం తీసుకున్నా, ఏ సాహిత్యం తీసుకున్నా స్పష్టంగా అందులోని విషయాలను ఉటంకించి ప్రభువుని వారికి తెలియజేశాం. ఇది చాలా కీలకమైన విషయం. గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు, ఇలా ఉండకూడదు. అరవందర మాలోకల్లాగా మన విశ్వసించే విషయంలో స్పష్టత ఉండాలి. దేవుణ్ణి నేను ఎరుగుదును కాస్తో కూస్తో, ఆయన శక్తిని ఎరుగుదును, ఆయన జ్ఞానమును ఎరుగుదును, ఆయన ప్రేమను ఎరుగుదును. నేను భయపడను. భయపడితే ఇక నేను ఏదో గుడ్డితనంలో ఉన్నట్టే. నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు కలవరపడాలి? నా దేవుని శక్తి ఎరగకనా? నా దేవుడు తిక్కలోడైతే నేను భయపడాలా? నా దేవుడు జ్ఞానం లేనుడైతే భయపడాలా? నా దేవుడు శక్తిహీనుడైతే భయపడాలా? నా దేవుడు నాకు వాగ్దానములు చేయని వాడైతే భయపడాలా? నా దేవుడు లేనివాడని భయపడాలా? నా దేవుడు ఉన్నవాడైనప్పుడు, శక్తివంతుడైనప్పుడు, జ్ఞానవంతుడైనప్పుడు, ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడని ఎరిగినప్పుడు నేను ఎలా భయపడాలి? వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము, ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. దేవునికి మహిమ. తెలుసా ఇంతకు అసలు ఆయన స్పష్టంగా తెలుసా నీకు? తెలియదా? తెలియకపోతే తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో. గ్రంథం చదివి తెలుసుకో. మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా నిన్ను గూర్చి నాకు స్పష్టపరచమని అడిగి, నీ మార్గములను నాకు తేటగా కనపరచమని అడిగి తెలుసుకో. అస్పష్టంగా ఉండవాకు. దేవుడేం తప్పు పట్టడు. నేను ఆయన దొరికితే ఆయనను పట్టి, ఆయన చేతి రంధ్రములలో నా వేళ్ళుంచి, ఆయన ప్రక్క డొక్కలో నా చెయ్యి ఉంచి నేను చూసి అప్పుడు నమ్ముతా అన్నాడు. యేసయ్య కోపడలేదు. చూసావా? కోపడ్డా? తోమా తోమా ఇట్రా కొడితే మొహం అన్నాడా? ఏమన్నాడు మరి? ఎంత సాఫ్ట్గా మాట్లాడాడు చూడు. ఏమండి, నీ మార్గములను నాకు స్పష్టపరచుమయ్యా అంటే కోపడ్డండి. గిద్యోను సూచన అడిగాడు, 1కి 2 సార్లు. చూపించాడా లేదా? మోషే సూచన చూపించాడా లేదా? తోమ అడిగాడు, చూపించాడా లేదా? అలాంటి చూడండి మన దేవుడు. నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటావు అంత బాగా విశ్వసించగలుగుతావు. అందుకు తెలుసుకోమంటున్నాను నేను. చదివి తెలుసుకో, గ్రంథాన్ని ధ్యానించి తెలుసుకో, ఆయన శక్తివంతమైన కార్యాలు చదివి తెలుసుకో. అంతేకాదు దేవుణ్ణి అడిగి కూడా తెలుసుకో. నాకు ఇంకా ఇక్కడ గ్రంథంలోనే కాదు, క్రియాత్మకంగా కూడా నీ కార్యాలు చూడాలి తండ్రి. ఏం నన్ను శోధిస్తున్నావా అనడు. గిద్యోను అనలేదే, మోషేని అనలేదే, తోమాను అనలేదే. కాకపోతే నేను చూసి నమ్ముతానన్నావు, నీకు చూపించాను, చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు. బుద్ధి తక్కువడని సిగ్గు లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాను నేను?
అంత మాత్రం నమ్మకం లేకుండా ఉన్నావా? పెట్టిన రొట్టెలన్నీ తిని అన్నాడా? ప్రభు క్షమించయ్యా, ఒక్క మాట కూడా అలా పాపం పిచ్చి మహారాజు. తోమా ఇట్రా. ప్రభు నేనే దా. యేసయ్యా నేనే రా. అందరికి వెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అందరినీ పిలవకుండా నన్ను పిలుస్తున్నాడు ఏందని. మరి డౌట్ పడింది నువ్వేదా. ఇదిగో నీ చెయ్యిటి. అయ్యా పర్లేదా తోమా టీ. ఆ చేతి వేలు ఇదిగో సిలువకు మేకులు కొట్టినప్పుడు నా చేతిలో పడిన రంధ్రం ఇదే తోమా. ఈ చేతి కూడా చూడు. ప్రభా తోమా నీ చెయ్యిటి. ప్రక్క బల్లెపు పోటు ఇదే చూడు, నీ చెయ్యి ఉంచు. నా దేవా, నా ప్రభువా, తోమా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు తోమా. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు మరి ధన్యులు తోమా. సందేహపడినప్పుడు కోపడ్డండి, క్లారిటీ ఇస్తాడు. అది యేసయ్య మంచితనం. సందేహపడ్డప్పుడు కోపపడ్డండి, కనికరపడతాడు, క్లారిటీ ఇస్తాడు. నీళ్ళలో మునిగిన పేతురుతో ఉన్నాడు అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డాం? కోపడ్లా. యోధా పత్రికలు ఏం రాయించాడు? సందేహపడు వారి మీద కనికరం చూపండి అని రాయించాడు. నీకు ఏ విషయంలో క్లారిటీ కావాల్సి ఉంటే, స్పష్టత కోరితే నా తండ్రి తప్పకుండా నీ క్లారిటీ ఇస్తాడు. నువ్వు అడగాలి మోకాళ్ళలోనే. అడిగి ఆయనను స్పష్టంగా తెలుసుకో. ఆయన శక్తి ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన వాక్ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన నీతి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకో. ఆయన ప్రేమ నీకు అర్థమైతే కలవరం నీ దరికి రాదు. లేమి, కొదువ, దరిద్రత నిన్ను ఏమీ చేయలేవు. ఇంట్లోకి ఆ పూటకి లేకపోయినా ఈ పాటే పాడతావు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు. గనుక నాకేమీ కొదువా, ఇక నాకేమీ కొదువా. దేవునికి గంభీరంగా ఉంటావు. ఇక ఉద్యోగం రాకపోయినా ఏడు ముఖం వేసుకొని తిరగవు. వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, నాకు రాలా అను. మరి శ్రేష్టంగా నాకు కూడా వచ్చిద్ది. నా తండ్రి ఇస్తాడు నాకు. ఇస్తాడు. మూఢనమ్మకాలు పెట్టుకొని అరే తెలియనోడికి చెప్పురా మూఢనమ్మకం అని. నేను నమ్మినోడిని ఎరుగుతుండ్రా, ఆయనతో నాకు ఫ్రెండ్షిప్ ఉందిరా, ఆయనతో మాట్లాడుకుంటాను, ఆయన నాతో ఎవడురా సోదోడా మూఢనమ్మకం అంటావు? నాది మూఢనమ్మకం రా. నిర్జీవమైన దాన్ని మోకేవాడు మూఢత్వంలో ఉన్నాడు రా. నేను సజీవుడైన వాడిని సేవిస్తున్నాను. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఆయన ఎంత జ్ఞానవంతుడో నాకు తెలుసు. నాకెప్పుడు ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. అప్పటిదాకా నేను ఆయన పాదాల దగ్గర ఉంటా. నేను చేసే ప్రయత్నాలు నేను చేశా, ఇక ఫలం ఇవ్వమని ఆయన దగ్గరే కూర్చున్నా. నీలా కూర్చోాలి. అందరూ కష్టపడి సాధించుకున్నారు. సాధించుకొని వాడు అనుభవించింది ఏది? నేను కష్టపడ్డాను, సాధించి పెట్టమని దేవుని పాదాలను అడుగుతున్నాను. దేవుడు నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. చాలామంది పొందుకున్నారా కానీ అనుభవించలా. నా దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. అది నా స్పెషల్.
ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఇక దడ ఉండదు ఈ మాట అర్థమైతే. ఆయన ఏందో అర్థమైందా నీకు? అసలు యేసయ్య ఏందో నీకు అర్థమైందా? స్పష్టంగా తెలుసుకున్నావా ఓ బిడ్డ? ఇంకా నీకు భయం ఉండదు. అంతే. ఎగ్జామ్ హాల్లో పోయి కూడా అందరూ గడగడగళ్ళు ఆడుతా ఎగ్జామ్ రాసాడు, పాటలు పాడుకుంటా రాస్తావు నువ్వు. పిల్లలకి వినిపించండి అంశం. అమ్మ మీకు దండం పెడతా, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి వినిపించండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉండుంటారు, ఇప్పుడు చిన్నగా బయలుదేరి ఉంటారు ఇంటికి వచ్చిందాక వినండి అని చెప్పండి. ఇక వాడు దడ ఆయాసంతో ఉండడు. ఎగ్జాంపుల్ నాకేమి తదరే అనుకుంటూ రాస్తాడు. అంతేకాని చెమటలు పడుతుంటే అనుకుంటూ రాయుడు. ఈ దడ ఆయాసంతో ఉన్నవి కూడా పోతాయి. యేసయ్య ఏంది అర్థమైంది వాడికి, యేసయ్య మీద విశ్వాసం ఉందనుకో, దడపోయిద్ది. ముందు పాటలు పాడుకుంటూ రాస్తాడు. పాడుకుంటూ రాయటం మొదలు పెట్టాడంటే అన్నీ గుర్తొస్తాయి, మరిచిపోయినవి కూడా గుర్తొస్తాయి. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. అదండి మీకేం కొదువా ఏ ఉండు. నేను వాడినప్పుడు, నేను చెప్పినప్పుడే బ్రహ్మాండంగా చూస్తున్నారు. అంతేలే అన్నయ్య అన్నట్టుగా కోటం వదిలిపెట్టి అటు వెనక్కి పోగానే మళ్ళా మొఖాలు మామూలుగానే మాడిపోతున్నాయి. ఇది చాలా అన్యాయం. క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏడుతారా నవ్వుతారా? దేవుడు ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? అసలు నీకేమైనా అర్థమయ్యాడా? అసలు ఇంతకీ దేవుడు నీకు ఫ్రెండ్ అయ్యాడా లేదా? పెట్టు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేర్చుకో, దేవుడే నీ స్నేహితుడు. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాళిక మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడా. స్తోత్రం. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఎవడో శత్రుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంటారు. శత్రువులను చూసి దూతలకి యేసయ్యగా పెట్టు. ఆయన నీ ఫ్రెండ్, ఆయన నీ స్నేహితుడు. ఆయన నువ్వు తెలుసుకోవాలి, మంచిగా పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన ఎంత తెలుసుకుంటే విశ్వాసంలో అంత వృద్ధి పొందుతావు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అంత విజయాలను చూస్తావు. కానీ ఏది చేసినా కొంచెం క్లారిటీ ఉండాలంటే నా పాయింట్. వైనం అంటారు కదా పనికి, అది ఉండాల. కొంతమంది పనులు ఇళ్లలో ఆడవాళ్ళు చేసుకునే పనులు కూడా వైనంగా చేస్తారు పని. కొంతమంది అన్నీ ముందేసుకొని పిల్లల్ని ఏం బాధినా బాగుతుంటారు. పని వైనం ఉండదు, అన్నీ ముందేసుకొని అవి చేయలేక దొరికినట్టు బాగుతుంటారు.